హలో ఫ్రెండ్స్. నిజంగా అన్నదాని ప్రకారమే మూవీ టీము ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది అంటే మూవీ టీమ్ మొత్తానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అంటే నిజంగా వాళ్ళ కాన్ఫిడెంట్‌కి అయితే నిజంగా సెల్యూట్ చేయొచ్చు భయ్యా. గతంలోనే తండేల్ మూవీ మేకర్స్ అయితే మా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. దానికి తోడు త్వరలోనే దీనికి సంబంధించిన మేము సక్సెస్ మీట్ కూడా జరుపుకుంటాం అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఇప్పుడు అదే జరిగింది. మూవీ అయితే సంచలనమైన బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది. 100 కోట్ల మార్క్‌నైతే దాటేసిందన్నమాట మొన్నటికి మొన్నే. దానికి తోడు 'లైలా' అదే విధంగా చిన్న చిన్న మూవీస్ సెట్‌కి వెళ్ళిపోవడం కారణం చేత ఆ మూవీ కలెక్షన్ మొత్తం కూడా 'తండేల్' మూవీకి అయితే రిటర్న్ అవుతున్నాయన్నమాట. ఇది కూడా 'తండేల్' మూవీకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు 'తండేల్' మూవీ 100 కోట్ల మార్క్ అందుకుంది కదా! ఇప్పటివరకు నాగ చైతన్య గారి కెరియర్‌లోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా అయితే మన 'తండేల్' అయితే నిలిచిందన్నమాట. దానికి తోడు 'అక్కినేని ఫ్యామిలీలోనైతే ఫస్ట్ టైం 100 కోట్ల అందుకున్న హీరోగా అయితే మన నాగ చైతన్య గారు కూడా రికార్డ్ అయితే సృష్టించారన్నమాట. ఇప్పుడు ఈ మూవీ ఇలా ఉండగా మళ్ళీ ఇంకొక 100 కోట్ల మూవీకైతే అంచనాలు ఒక ప్లానింగ్ వేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే ఒక అధికార ప్రకటన కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏంటంటే అది NC24 అనే మూవీ అయితే మన ముందుకైతే రాబోతుంది నాగ చైతన్య గారిదైతే. ఇది తొందరలోనే సెట్స్ మీదకైతే వెళ్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీపోన్ ప్రొడక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అంటే స్క్రిప్ట్ వర్కింగ్ అది సంబంధించి కూడా జరుగుతున్నాయి. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అవి మన ముందుకైతే వస్తాయి. ఈ మూవీ అయితే కార్తిక్ దండు విరూపాక్ష డైరెక్టర్ అయితే దర్శకత్వం అయితే చేస్తున్నారు. దానికి తోడు మన వెంకటేశ్వర అదే విధంగా మన సుకుమార్ వెట్టింగ్ బ్యానర్ లోనైతే ఈ మూవీ అయితే మన ముందుకైతే రాబోతుంది అనమాట. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక వేరే ప్రపంచానికి అయితే కార్తిక్ దండు తీసుకువెళ్తారు అనే విధంగా అయితే మనకైతే చెప్తున్నాడు. గతంలోనే విరూపాక్ష మూవీ ఏ విధంగా ఆడిందో మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈ మూవీ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పడతాయి అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. విరూపాక్ష అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన నాగ చైతన్య గారు కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఈ మూవీ మీద అయితే మూవీ పాజిటివ్ అయితే ఖచ్చితంగా కూడా పడతాయి అనమాట. మన విరూపాక్ష మూవీది అదే విధంగా 'తండేల్' మూవీ పాజిటివ్నెస్ మొత్తం కూడా ఈ NC24 మీద పడుతుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూడా ఈ మూవీ కనుక తొందరలోనే మన ముందుకైతే రాబోతుంది అనమాట. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ మూవీ అయితే అందరికీ తెలిసిందే కదా. మన కార్తిక్ దండు గారు ఒక హారర్ థ్రిల్లర్ అదే విధంగా క్రైమ్ జోనర్ లోనైతే మన ముందుకు ఎప్పుడు చూపిస్తుంటారు అన్నమాట. ఖచ్చితంగా కూడా ఇది ఈ మూవీ అదే విధంగా ఉంటుందని అయితే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తున్నారన్నమాట. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట.